ప్రస్తుతం మన దేశంలో ఐటీ, ఈడీ, సిబిఐలు చాలా ఉధృతంగా ముందుకు పోతున్నాయి. పైగా సార్వత్రిక ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఈ సమయంలోనే ఎక్కడ పడితే అక్కడ అక్రమ డబ్బు ఏరులా ప్రవహిస్తుండటం వార్తల్లో వస్తుంది. అవినీతి పరుల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగం, క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న పాత్రలు మామూలుగా లేవు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఘటన దేశాన్ని కుదిపేసింది. మొన్నటికి మొన్న ఢిల్లీ సీఎం అరెస్ట్ దేశవ్యాప్తంగా అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతుంది. వీరి విషయంలో ఆలస్యంగానైనా ఈ స్వతంత్ర సంస్థలు ధైర్యంగా చర్యలు చేపట్టాయి. ఏ రాజకీయవేత్త లేదా ఏ అధికారి ఇంట్లో రైడ్ జరిగినా కుప్పలు తెప్పలుగా లభిస్తున్న నోట్లు కట్లు, బంగారం చూస్తే కళ్ళు బైర్లుగమ్ముతున్నాయి. ఐటీ దాడుల్లో లభించిన నోట్ల కట్లను యంత్రాలతో లెక్క పెట్టడానికి కూడా రోజులు పడుతున్నాయి. అయితే ఇక్కడే ఈ అవినీతి పరులు తమ డబ్బును బ్లాక్ నుంచి వైట్ చేసుకునే పనిలోనూ నిష్ణాతులవుతున్నారు. దాన్నే మనీ లాండరింగ్ అంటున్నారు. ఇంతకీ మనీ లాండరింగ్ అంటే ఏంటి? చాలా మందికి పూర్తిగా తెలియదు. అదేంటో ఈ రోజు ఇన్ డెప్త్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్రమంగా సంపాదించిన డబ్బును అవినీతి పరులు వైట్ మనీగా ఎలా మారుస్తారు అన్న అనుమానాలు సామాన్యులను వేధిస్తుంటాయి. ఈ మధ్య వస్తున్న చాలా వార్తల్లో మనీ లాండరింగ్ గురించిన హెడ్లైన్లను తరచుగా చూస్తున్నాం. గత సంవత్సరం సుప్రీంకోర్టు కూడా మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి ఉండే విచారణ, అరెస్టులు, ఆస్తులు జప్తుకు సంబంధించిన అధికారాలను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఈడీకి మరింత బలం పెరిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని కొన్ని ప్రొవిజన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఎన్నో పిల్స్ నమోదయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి పక్కన పెడితే గతంలో కాంగ్రెస్ ఎంపీ పి చిదంబరం, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబ్ ముఫ్తీతో సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ సందర్భంగా ఈడీ అధికారులకు విస్తృత అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తరచుగా వింటున్న మనీ లాండరింగ్ అంటే మరేంటో కాదు, బ్లాక్ మనీని, అంటే చట్ట వ్యతిరేకంగా అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బును వైట్ మనీగా, అంటే చట్టబద్ధంగా మార్చే ప్రక్రియనే మనీ లాండరింగ్ అని అంటారు. అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన లేదా ఆదాయానికి మించి సమకూర్చుకున్న సంపదను బ్లాక్ మనీ అంటారు. మనీ లాండరింగ్లో వివిధ దశలుంటాయి. అంటే మనీ లాండరింగ్ ప్లేస్మెంట్, లేయరింగ్, ఇంటిగ్రేషన్ అనే 3 దశల్లో జరుగుతుంది. ముందుగా ప్లేస్మెంట్ గురించి చూస్తే, చట్ట వ్యతిరేకంగా సేకరించిన డబ్బును ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టే దశను ప్లేస్మెంట్ అని అంటారు. మరొక రకంగా చెప్పాలంటే, అక్రమంగా సంపాదించిన డబ్బును సక్రమ మార్గాల ద్వారా సంపాదించినట్లు చూపించే దశగా చెప్పుకోవచ్చు. ముందుగా ఈ డబ్బును చిన్న మొత్తాలుగా విడదీస్తారు. 3 లక్షలను 6 విభాగాలుగా విభజించి 6 సార్లు లావాదేవీలు నిర్వహిస్తారు. ఇలాంటి వాటిని ఒకే బ్యాంకులో కాకుండా వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లలో జమ చేస్తారు. ఇందుకోసం నిబంధనలు కఠినంగా పాటించని బ్యాంకులను ఎంపిక చేసుకుంటారు. చట్ట వ్యతిరేకంగా సంపాదించిన డబ్బును ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెడతారు. మరో విధంగా చెప్పాలంటే, విదేశాల్లో ఉండే షెల్ సంస్థలు లేదా బినామీ అకౌంట్లకు కొంత సొమ్మును పంపిస్తారు. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలుగా ఉన్న దేశాల్లో షెల్ సంస్థలు అకౌంట్లను తెరుస్తారు. ఈ అకౌంట్లోకి డబ్బును చేరుస్తారు. కొన్ని వ్యాపారాల్లో జరిగే లావాదేవీల్లో ఈ నల్లధనాన్ని వైట్ మనీతో చిన్న మొత్తాల్లో కలిపేస్తారు. ఉదాహరణకు, నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగే రియల్ ఎస్టేట్, క్యాసినో, క్లబ్లు, బార్లు లాంటి వ్యాపారాల్లో ఈ మొత్తాలను చేరుస్తారు. నల్లధనాన్ని సక్రమంగా సంపాదించిన ధనంగా చూపించేందుకు రకరకాల మార్గాలు అవలంబిస్తారు. బ్లాక్ మనీని బదిలీ చేసేందుకు ఇన్వాయిస్ మోసాలు చాలా ఎక్కువగా చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఒక వస్తువు లేదా సేవల ఇన్వాయిస్ను విలువను ఎక్కువ లేదా తక్కువ చేసి చూపిస్తారు. వస్తువులను మారు పేర్లతో రవాణా చేయడం చేస్తుంటారు. అత్యంత విలాసవంతమైన వస్తువులను తక్కువ విలువైన వస్తువులుగా చూపించడం, ఉత్పత్తులను, సేవలను కొనకుండా కొన్నట్లు బిల్లులు చూపించడం ఇన్వాయిస్ మోసం కిందకు వస్తుంది. షెల్ కంపెనీలు ఉనికిలో లేని సంస్థల నుంచి సామాగ్రి కొనుగోలు చేసినట్టు రికార్డులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నిసార్లు ధరలను కావాలని ఎక్కువ చేసి చూపించినట్లు తేలింది. నగదు రూపంలో డబ్బులు చెల్లించి భూములు కూడా కొన్నట్లు వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఖాతాలో వ్యక్తిగత ఖర్చులను కలిపి రాయడం, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువ కంటే చాలా తక్కువకే భూములు కొనుగోలు చేయడం లాంటివి చేస్తుంటారు. ఇకపోతే స్మర్ఫింగ్ అన్నది కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదెలా అంటే, ఒక పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న మొత్తాలుగా విడగొట్టి ఎవరికి అనుమానం రాకుండా లావాదేవీలను నిర్వహిస్తారు. ఈ చిన్న మొత్తాలను వివిధ బ్యాంక్ అకౌంట్లలోకి పంపిస్తారు. అయితే దీన్ని వేర్వేరు వ్యక్తులు వేర్వేరు అకౌంట్లలోకి పంపిస్తారు. వీళ్ళని స్మర్ఫ్స్ అంటారు. అందుకోసం ప్రత్యేకంగా స్మర్ఫ్లను కూడా నియమిస్తారు. ఈ ప్రక్రియలో ఆ డబ్బుకు నిజమైన యజమాని ఎవరో తెలియదు.
దేశంలో పన్ను చెల్లించే పని ఉండదు. కొన్ని దేశాలు ఇలాంటి వారికి స్వర్గధామాలుగా పనిచేస్తాయి. కస్టమ్స్ నిర్దేశించిన పరిమితికి కాస్త తక్కువగా చిన్న మొత్తాల్లో డబ్బును నగదు రూపంలో విదేశాలకు తరలిస్తారు. దీన్ని విదేశాల్లో ఉన్న బ్యాంకుల్లోకి చేరుస్తారు. అక్కడి నుంచి తిరిగి స్వదేశీ బ్యాంకుల్లోకి పంపే ఏర్పాట్లు చేస్తారు. ఇకపోతే లేయరింగ్, ఇది రెండవ దశ అంటున్నారు నిపుణులు. ఇది మనీ లాండరింగ్ ప్రక్రియలో కీలకమైన దశ. ఈ దశల్లోని డబ్బును పూర్తిగా ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకు సంక్లిష్టమైన లావాదేవీలు జరుగుతాయి. ఈ లావాదేవీలను కనిపెట్టడం అధికారులకు చాలా కష్టంగా మారుతుంది. ఈ పనిని చాలా వ్యూహాత్మకంగా తప్పుడు లెక్కల ద్వారా చేస్తారు. లెక్కలేనన్ని లావాదేవీలను నిర్వహించి డబ్బు మూలాలను అసలు యజమాని తెలియకుండా చేస్తారు. ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారా డబ్బును వివిధ దేశాలకు పంపిస్తారు. ఇన్సూరెన్స్ పాలసీలు కొంటారు. స్టాక్స్లో పెట్టుబడులు పెడతారు. షెల్ సంస్థల్లోకి పంపిస్తారు. డబ్బును ఆర్థిక వ్యవస్థలోకి వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టి రకరకాల లావాదేవీలను నిర్వహిస్తారు. దీన్ని న్యాయంగా సంపాదించిన డబ్బుగా చూపిస్తారు. అప్పుడు దాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెడతారు. డబ్బు పూర్తిగా ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టగానే బ్యాంక్ అకౌంట్లలోంచి నచ్చిన విలాసవంతమైన వస్తువులు కొనుక్కోవడం, విదేశీ పర్యటనలు చేయడం లాంటివి చేస్తారు. ఇందుకోసం నేరుగా బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేస్తారు లేదా ఏటీఎం నుంచి డబ్బులు తీస్తారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని వివరించేందుకు ఇంటిగ్రేషన్ను చాలా జాగ్రత్తగా చేస్తారు. తిరిగి ఈ డబ్బంతా రకరకాల అకౌంట్లు, వ్యక్తుల చుట్టూ తిరిగి నేరస్తుడు లేదా అసలైన యజమానిని చేరుతుంది. ఈ దశలో బ్లాక్ మనీకి వైట్ మనీకి మధ్య తేడా కనిపెట్టడం చాలా కష్టంగా మారుతుంది. ఆ తర్వాత ఈ డబ్బును ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఇక ఎవరూ తమని పట్టుకోలేరనే ధీమాతో లాండరర్ అక్రమంగా సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. చట్ట వ్యతిరేకంగా సంపాదించిన నల్లధనం అంతా ఇప్పుడు వైట్ మనీగా మారిపోతుంది. ఈ దశను ఇంటిగ్రేషన్ అని అంటారు. ఈ డబ్బును యథేచ్ఛగా భయం లేకుండా ప్రాపర్టీ మార్కెట్, ఖరీదైన కార్లు, కళాఖండాలు, నగలు లేదా ఖరీదైన వస్తువులను కొనుక్కునేందుకు వాడతారు. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరగాలని నియమం లేదు. ఈ ప్రక్రియ అంతా ఏకకాలంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించడంలో చాలా మంది వ్యక్తుల పాత్ర ఉంటుంది. ఈ మనీ లాండరింగ్ 2000 సంవత్సరం క్రితం నుంచి జరుగుతుంది. మనీ లాండరింగ్ నేరం రుజువైతే మనీ లాండరింగ్ చట్టం 2002ను అనుసరించి 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఇది వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంటుంది.